హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లుండనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. ఈరోజు ముచ్చట విషయానికి వస్తే నేనైతే పాలసీమ చేసిన ఇంట్లో ఒక్కసారి నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. మీకు కానీ రెసిపీ నచ్చితే, మీరు చేసుకున్న తర్వాత నచ్చితే వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఇక ఈ రెసిపీ విషయానికొస్తే నేనైతే అంగన్వాడీ పాలతో చేసా. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగొచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అంగన్వాడీ పాలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సేమియా చాలా బాగొస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేసిన కాబట్టి ఒక 3 పాల ప్యాకెట్లు తీసుకున్నా. అందులో కొంచెం వాటర్ వేసిన, మరి వాటర్ వేయకుండా చేసుకోవద్దు, చిక్కగా అయిపోతుంది. ఒక చెంబు వాటర్ వేసిన నేను. ఆ పాలు బాగా మరగాలి, సిమ్లో పెట్టి బాగా మరిగించండి. ఎందుకంటే ఇది పాల సేమియా కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా అయిపోయి అంత బాగోదు చూడడానికి, కానీ మనకి తినడానికి కూడా రాదు. ముందే మనం పాలు బాగా మరిగించుకున్నామంటే జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది ఈ సేమియా. అంతే ఫ్రెండ్స్, పాలు బాగా మరిగిన తర్వాత మన దగ్గర ఉన్న పాల సేమియా వేసుకోవాలి. అండ్ మన దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి కొంచెం పక్కకు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అవి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంతలో పాల సేమియా ఉడికిన తర్వాత అందులో మనకి ఎంత కావాల్సి అంత షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఇప్పుడు హైలో పెట్టుకొని చేసుకోవచ్చు, ఎందుకనంటే తొందరగా అయిపోతుంది సేమియా కాబట్టి. సిమ్లో పెట్టి నిదానంగా చేస్తే మెత్తగా అయిపోయి స్మాష్ అయిపోయి అస్సలు బాగోదు. ఇక అంతే ఫ్రెండ్స్, ఫైనల్గా మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు, వేసుకొని కలుపుకోండి. ఇంకొకటి ఏంటంటే, నెయ్యి ఎక్కువ ఉంటే నెయ్యి కూడా మళ్ళీ వేడి చేసుకొని తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఎంత నెయ్యి వేసుకుంటే అంత బాగుంటుంది. అండ్ దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇలాచీ పౌడర్ బాగా మిక్స్ చేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది, అద్భుతంగా అమోఘంగా ఉంటుంది ఫ్రెండ్స్. లిటరల్గా చెప్తున్నా కదా, ఇంతగా చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టేస్ట్ లేకపోతే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, నో ప్రాబ్లం. కానీ ఇది మాత్రం మీకు నచ్చిందంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 10 మందికి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక అంతే ఫ్రెండ్స్, వేడి వేడి పాల సేమియా రెడీ. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. మేమైతే కుమ్మి పడేసినాం. ఈ రెసిపీని ఎందుకు చేసిన అంటే, మా అక్క వాళ్ళ బాబు వచ్చిండు, చాలా మనసుకు వచ్చిండు. స్వీట్ ఏం చేయాలి నాన్న అంటే, ఏదో ఒకటి నీకు ఇష్టమైన చేయమ్మా అన్నాడు. అందుకని వాడి కోసం చేసిన ఫ్రెండ్స్. కానీ మేము అందరం తిన్నాం, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. వాడికి కూడా చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రాసెస్ అంతా నీట్గా అర్థమవుతుంది. అప్పుడు టేస్ట్ కూడా బాగొస్తుంది. వీడియోని స్కిప్ చేస్తూ చూస్తూ మీరు ఎట్లా పడితే అట్లా చేసుకున్న తర్వాత అక్క బాగలేదు, అక్క టేస్ట్ లేదు అని అంటే మాత్రము అంటే మీ ఇష్టం అది. వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా నిదానంగా చూసుకుంటూ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను మామూలుగా మా ఫ్రెండ్కి కూడా పంపించిన, మా ఫ్రెండ్ కూడా చాలా బాగుంది, చాలా టేస్ట్ అనేసి చెప్పింది. మీరు కూడా అట్లనే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి. ఇంకొక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటి అంటే నా ఛానల్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మానిటైజేషన్ ఆగిపోయింది. అంటే మానిటైజేషన్ అయిన ఛానలే బ్లాక్లో పడిపోయింది. ఎందుకంటే తెలియక నేను వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినందుకు నా ఛానల్ బ్లాక్లో ఉంది. దయచేసి మీరు సపోర్ట్ చేస్తే మళ్ళీ ఇంతకు ముందులో నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, బాయ్.